హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి1324. ఇవాళ వ్లాగ్ ఏంటంటే రోజు చేన్లలోకి లేదంటే మలల్లోకి కొంచెం దూరం వెళ్తుండే వాళ్ళం కదా. అయితే ఇవాళ ఎక్కడ లేదు, మన తోటలోకే అనమాట తోలుకొని వచ్చింది. సో నేను డైరెక్ట్గా తోటలోకే వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చేపు మేపుకొని మళ్ళీ గరకలేక తోలుకుపోదాంలే అనుకున్నాడంట మా ఫాదర్ ఇన్లా. నేను వచ్చే లోపల వీటి పక్కనే సపోజ్ వెళ్ళాం మేము, వాటి సైడ్కి కూడా వెళ్ళింది లేదనమాట. మా మామయ్య ప్రశాంతంగా ఒక రాయి మీద కూర్చొని ఉన్నారు. సో నేను ఇటువైపు ఉన్నాను వస్తాయేమో అనేసి సప్పకి, ఇంకా మా ఫాదర్ ఇన్లా అటువైపు ఉన్నారనమాట. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, సో దీని మొత్తానికి గొర్రెలు మళ్ళీ అక్కడ తోలుతుండేది అయిపోతే ఇక్కడికి వచ్చి ఈ గొర్రెలు తోలేసి మళ్ళీ సేద్యం చేయించి ఇంకా జొన్న చల్లాలన్నమాట ఎండకారికి. ఎగ్జాక్ట్గా ఇది ఇంకా గొర్రెల మేపేకే సరిపోతుంది అనమాట ఆవులకి అదంతా. సో ఇదంతా వచ్చేసరికి ఇంకా గొర్రెలకి మేపాల్సిన టైం వస్తుంది. ఇంక ఇదంతా మేము కోసాలకి సరిపోతుంది, ఆవులకైనా గొర్రెలకైనా సరిపోతుంది. ఒకవేళ మేము పిల్లల్ని కనుక అంటే పక్కన తిప్పుకుంటే చిన్నపిల్లలు మేయడానికి కూడా బాగా సరిపోతుంది అనమాట. పక్కనే నీళ్ళు ఉంటాయి. ఒకవేళ నీళ్ళు లేకున్నా ఇక్కడ పక్కన అక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయన్నమాట. సో వాటిలోకి ఇడుచుకుంటే ఉంటాయి నీళ్ళు. ఇవాళ మేము ఎక్కడికి పోలేదు, అంటే చేనులేకి కానీ మలలేకి కానీ కొంచెం దూరంగా వెళ్ళడం అట్లేం లేదు. మన తోటలోనే కొద్దిసేపు మేపుకొని గరకలోకి వెళ్దాం అనేసి అనుకున్నాం అన్నమాట. అయితే వేరే వాళ్ళు ఇవాళ గొర్రెలు అమ్మేశారు. మనం అమ్మినప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎప్పుడు వేసుకుని వెళ్తారో అట్లా ఐడియా లేకుండే. ఇప్పుడు నేను గొర్రెలేకి వచ్చాను తోటలోకి. సో వాళ్ళు ఈచరికి ఎత్తుతున్నారనమాట. మనకి అవసరం ఉంటే వాళ్ళు 60 రూపీస్కే ఇస్తారు, అదే మన నుంచి కొనుక్కొని పోతారు. వాళ్ళకి అవసరం ఉంటే 65 రూపాయలనే ఇస్తారు, 70 రూపాయలనే ఇస్తారు అనమాట ఒక ప్యాకెట్కి. ప్యాకెట్లలో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట. నేనైతే చూడలేదు, మొన్న ఒక ఇష్యూ జరిగింది కదా అట్లా చెప్తున్నాను అంతే. ఇప్పుడు గొర్రెలు తోలుతున్నారు కదా, సో ఆ ప్లేస్ అయిపోతే మళ్ళీ ఈ తోటలోకి వచ్చి ఇక్కడంతా సేద్యం చేయించినాం కదా, సో దీంట్లోనే తోలాలన్నమాట. ఇక్కడ సప్ప చూడండి చాలా బాగా వచ్చింది కదా, కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్స్ మీరే చూడాలి. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న కేయి ఇక్కడ సైడ్ తిప్పిన కేయి రెండిట్లోనూ గొర్రెలు ఒకప్పుడు తోలినారనమాట. తోలినాక సేద్యం చేపించి మళ్ళీ ఈ సప్ప వేసుకున్నాం అన్నమాట. అయితే ఇంకొకటి అక్కడ కలర్ డిఫరెన్స్ కనిపిస్తుందా, సో లాస్ట్ అది. సో అక్కడ గొర్రెలు తోలలేదు, సో అప్పుడే డిఫరెన్స్ చూడండి. జొన్నకి అక్కడ తోల్దాం అనుకునే లోపల కుదరలేదన్నమాట. ఇంకా అందులోనూ అది చౌడు నేల, ఇదేమో కొంచెం మంచి నేల అన్నమాట. నేల డిఫరెన్స్ కూడా ఉంది, గొర్రెలు కూడా తోలింలేదు అటువైపు. సో అందుకే అది అట్లుంది. అక్కడ తేనె పెట్టింది. అయితే మా మాకు వెళ్ళి కొమ్ములు తగిలాయి అనమాట దానికి. ఇంకా దాని చుట్టూనే కొద్దిసేపు తిరిగినాయి, ఇంకా బాగానే అరిచింది. ఇప్పుడు మనం నిలేసామని ఎక్కడ వాకోకుండా ఇవి పండుకున్నాయి అనమాట. హై లేండి, అలా గెటప్. నేను ఏదో మేసి రెస్ట్ తీసుకుంటున్నాయి అని నేను హై లేగో హై లేగు. అప్పట్లో అసలు గొర్రెలు ఎట్లా కొనేవాళ్ళంటే, అంటే ఒక 4 years బ్యాక్ అట్లా, అంటే నేను చూసినప్పుడు మా ఇంట్లో జస్ట్ మనం దిబ్బ వేసింటాం కదా గొర్రెలు అంతా వేసి, దాన్ని చూసి ఇంత ఇచ్చేవారు. కానీ అప్పటికి ఇప్పటికి కాస్ట్ చాలా డిఫరెన్స్ అనమాట.
అవసరం కూడా అట్లనే పెరిగిందేమో తెలియదు కదా. ఒకవేళ అమ్మకపోయినా మళ్ళీ కొంతమంది తోలించుకునే వాళ్ళు, ఎవరైనా మడి వేయాలనుకున్నా లేకుంటే శనక్కాయ వేయాలనుకున్నా 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి అట్లా తోలించుకునేవాళ్ళు. తోలించుకునేటప్పుడు వాళ్ళు మాకు ఏమి ఇస్తారంటే అప్పట్లో అంటే మాకు గొర్రెలు ఉండే కదా, అందుకు చెప్తున్నాను. ఏమి ఇచ్చారంటే జస్ట్ కొన్ని రోజులు తోలుతాము, ఎండింగ్ రోజు ఉంటుంది కదా ఇంక ఇవాళే లాస్ట్ అనేసి. సో అప్పుడు జస్ట్ చికెన్ రైస్ వాళ్ళే వండుకొని తెచ్చేవాళ్ళు, లేకుంటే మేము వండుకొని తినేవాళ్ళం వాళ్ళు తెచ్చిస్తే. ఆ టైంలో మా నాన్న నన్ను, నా చెల్లెల్ని ఇద్దరిని పిలుచుకొని పోయేవాళ్ళు అనమాట. ఇంకొంతమంది ఎట్లుంటారంటే ఇన్ని రోజులు జస్ట్ 3 days 4 days తోలించుకుంటారు. తోలించుకొని ఎన్ని రోజులు తోలించుకుంటారో అన్ని రోజులు డిన్నర్ పెట్టేవాళ్ళు అనమాట. అన్నం, పప్పు, పాయసం ఇలా వండి, నాన్ వెజ్ కాకుండా వెజ్ పెడతారు కొంతమంది అయితే. ఆ విధంగా గొర్రెల వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల పంట బాగా వస్తుంది అనేసి నమ్ముతారనమాట. మా మామయ్య కూడా అట్లనే అంటాడు, అట్లా పెట్టించుకోవడం కానీ అట్లా పెట్టడం కానీ చాలా మంచిది అని చెప్పారనమాట. మళ్ళీ అనవసరంగా అనొద్దు నన్ను, మీకు గొర్రెలు ఉన్నాయని ఇట్లా చెప్తున్నావా అని. అట్లేం లేదు, చాలాసార్లు మేమంటే ఎక్కడ బయటకు పోము, కానీ మా ఊర్లోనే వేరే మందలు ఉంటాయి కదా, సో వాళ్ళు అట్లనే వెళ్తుంటారు. మేము వెళ్ళాం అంతే. ఇక్కడ మాకు అంత కంఫర్ట్ లేదు కాబట్టి మేము వెళ్ళాం. ఉండేది కొన్ని మందలు అయితే సరిపోతుంది. ఇప్పుడు 11:46 అవుతుంది. సో ఈ టైంకి అంతా గరకలేకి వచ్చేసినాయి అన్నమాట. ఇంకా అంతే, పొట్టు పోయేంత వరకు ఈ గరకలోనే మేయాల్సిందే. మళ్ళీ పొట్టులో నుంచి నీళ్ళు తాగి మళ్ళీ ఇదే గరకలోకి రావాల్సిందే. ఇంకెక్కడ మేత లేదు, తోలుకోపోయినా ఉండవు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఏం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి. ఆ కంప చెట్లలో అడవులో మేపుతుమే ఆడ ఆడొత్తనే చూడవి, ఆడొత్తనే అట్లే పోతాయి అవి. ఇంక ఇక్కడ మేము మేపే ప్లేస్లో అయితే కొద్దిసేపు నేను, మా ఫాదర్ ఇన్ లా ఇద్దరం కొద్దిసేపు కష్టపడినాం అల్లించడంలో. పక్కన సప్ప చల్లినారు, సేద్యం చేసి పెట్టినారు. సో అందుకు ఇంకా తర్వాత మా మామయ్య ఒక మూల, నేను ఒక మూల కూర్చొని ప్రశాంతంగా ఉన్నాం. ఇంకా రాలేదన్నమాట.